వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. మనం ఇవాళ వీడియోలో పల్లీలు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి అండ్ కొంచెం పల్లీలు, కొద్దిగా ఉప్పు, అంతే. పోపు కోసం పోపు దినుసులు. ఈ పచ్చిమిర్చి అనేది మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా 3 నుంచి 4 లేదంటే 5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు మీరు కారం ఎక్కువ తింటే. తయారీ విధానం: ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి కొద్దిగా బాగా కలర్ షేడ్ అయ్యి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి, బాగా బాయిల్ అయ్యే వరకు. దీనివల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. పల్లీల పచ్చడి ఇంట్లోనే మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా మెత్తగా అవుతాయి, అవే వరకు బాయిల్ చేయండి. చూడండి, పచ్చిమిర్చి కొంచెం బాగా బాయిల్ అయింది కదా, ఈ స్టేజ్లో మనము గిన్నెని కిందకు దించేసుకోవాలండి. ఇప్పుడు మనం అదే స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. చూడండి, పెనం బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనము పల్లీలని యాడ్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా కొంచెం క్వాంటిటీ చట్నీయే చేసుకున్నాను కాబట్టి కొద్దిగా పల్లీలే తీసుకున్నాను. ఒక 125 గ్రామ్స్ ఆఫ్ పల్లీ. వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిపోయి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తరిగి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ పల్లీలు వేపుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎంతో రుచికరమైన పల్లీ పచ్చడి రెడీ. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది యాక్చువల్గా కొంచెం పచ్చడి కాబట్టి చిన్న స్పూన్ సరిపోతుంది, 1/2 స్పూను. మీరు పచ్చడి ఎక్కువ చేసుకున్నట్లయితే దానికి సరిపడా క్వాంటిటీ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపులు యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం మినపప్పు, ఆవాలు అండ్ 2 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి పోపుల కోసం. మీకు ఇంకా రుచికి సరిపడా మనము కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు పోపులు కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకోండి. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇది మనం దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.